కోర్స్ అయినా ఇక్కడ ఇండియాలో అవైలబుల్ దొరుకుతుందండి. ఇంజనీరింగ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, అగ్రికల్చర్, బీఎస్సీ. కానీ ఎంబీబీఎస్ విషయంలో మాత్రం కాంపిటీషన్ ఎన్నో సంవత్సరాలుగా అదే విధంగా. అఫీషియల్ ఫీజే ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషనల్ కోటా వచ్చేసి 23,15,000 per annum. Asia International University is providing the same quality of medical education as compared to the India. Affordable cost, around 30 to 40% expenses of what they have to spend in India itself, and it's not that much far. It's just 3 hours flight from Delhi. ఎంబీబీఎస్ మాత్రమే చదివియాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ఆప్షన్. స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఒక డౌట్ రావచ్చు, ఇంత తక్కువలో ఎంబీబీఎస్ చదివితే మరి అది ఇక్కడ వ్యాలిడా కాదా? Why we have to choose Uzbekistan? Why you have to choose Uzbekistan and Asia International University? There are lots of things best and affordable, best in what aspects? In academic aspects, in living aspects, in food aspects, security aspects, safe and secured, strategically good environment for the foreign students, especially Indian students. విదేశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అక్కడ ఏ కంట్రీ అయితే సేఫ్ ఉంది? మరి చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్కి పంపడం మా పిల్లల్ని ఎంతవరకు సేఫ్? మరి అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుంది? మరి మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాయాలంటున్నారు. చాలా సందేహాలు చాలామందికి ఉన్నాయి. మరి దీనిపైన ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 21 years నుంచి ఇందులో ఉన్నటువంటి సీనియర్ ఎక్స్పీరియన్స్, చాలామంది స్టూడెంట్స్ని మరి అబ్రాడ్కి పంపించి ఎంతోమందిని డాక్టర్స్గా తీర్చిదిద్దినటువంటి ప్రముఖ సుపరిచితులు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇదే కాకుండా ఉజ్బెకిస్తాన్ ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డీన్ ఆఫ్ మెడికల్ ఫ్యాకల్టీ కిషన్ భండారి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి నాకున్నటువంటి డౌట్స్ నాకే కాదు, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కూడా ఈ ఎంబీబీఎస్ అనేది అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, మరి అక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏంటి, ఇవన్నీ కూడా వీరితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో సార్. ప్రసాద్ గారు, మరి నేను చెప్పినట్టుగా చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే అమ్మో అంత దూరం వెళ్ళి పంపించాలా? మరి మీరు చూసుకుంటే అందరికీ తెలుసు, సుపరిచితులు, మరి ఎంతోమందిని తీర్చిదిద్దారు. మరి ఒక్కసారి మా పేరెంట్స్కి అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ ముఖ్యంగా అక్కడికి వెళ్ళి చేయడానికి ఎలా ఉంటుంది, ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోర్స్ అయినా ఇక్కడ ఇండియాలో అవైలబుల్ దొరుకుతుందండి. ఇంజనీరింగ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్, బీఎస్సీ, ఇవన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. కానీ ఎంబీబీఎస్ విషయంలో మాత్రం కాంపిటీషన్ ఎన్నో సంవత్సరాలుగా అదే విధంగా ఉంది. సో ఈ సంవత్సరం చూసుకున్నా కానీ మనం 26 lakhs స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుదామని ఇక్కడ అటెండ్ చేయడము. సో ఇక్కడ అవైలబుల్ ఉంటే, అంటే మొన్న ఒక 3-4 days బ్యాక్ వరకు 1,29,000 చేంజ్ ఉండే సీట్స్. ఇప్పుడు ఈ మధ్య ఒక 6,000 to 7,000 ఆల్ ఓవర్ ఇండియాలో సీట్లు పెరిగినాయి. సో ఈవెన్ దో 1,36,000 ప్లస్ ఆర్ మైనస్ సీట్స్ ఇక్కడ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందులో 70,000 to 80,000 సీట్స్ ఫ్రీ సీట్స్. సో ఈ 26 లక్షల మంది రాయడము, 70 నుంచి 80,000 సీట్స్ మాత్రమే ఉండడము, ఇది కాంపిటీషన్కు మనకు రిఫ్లెక్ట్ అవుతున్నది, ఎంత కాంపిటీషన్ ఉంది ఎంబీబీఎస్ కానీ. సో అందులో భాగంగా ఈ ఎవరైతే 26 లక్షల మంది ఎంబీబీఎస్ అవుదామని చెప్పి నీట్ పరీక్ష రాశారో వాళ్ళందరి టార్గెట్ ఏంటంటే ఎంబీబీఎస్ మాత్రమే. సో ఎంబీబీఎస్ అవుదామని ఆ నీట్ ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న సీట్స్ మాత్రం 70,000 to 80,000. సో అందరికైతే సీట్ దొరికే అవకాశం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా చూస్ చేసుకుందామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలేజీని బట్టి మీకు 1 to 1.5 crore నుంచి 2 crores వరకు ఉన్నది అఫీషియల్ ఫీజే. అఫీషియల్ ఫీజే ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా, ఇన్స్టిట్యూషనల్ కోటా వచ్చేసి 23,15,000 per annum. ఆ విధంగా ఒక్కొక్కటి 15 లక్షలు అఫీషియల్ ఫీజే ఉన్నది. కాలేజీని బట్టి అది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈవెన్ మేనేజ్మెంట్ కోటా కాంపిటీషన్లో చూసుకున్నా అని 60 to 70 lakhs టోటల్ ప్యాకేజ్ ఉన్నది. సో అంత బడ్జెట్ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందుబాటులో లేదు. సో ఒక స్టూడెంట్ పేరెంట్ దగ్గర ఒక 14 లక్షలు నుంచి 15 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ 25 నుంచి 30 లక్షలు మాత్రమే ఉన్నది టోటల్ బడ్జెట్. నేను చెప్తున్నాను ఎంబీబీఎస్ మాత్రమే చదివియాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ఆప్షన్. సో ఎంబీబీఎస్ అబ్రాడ్లో మీకు చూసుకుంటే కంట్రీని బట్టి, యూనివర్సిటీని బట్టి 1 to 1.5 lakh per semester నుంచి 2 to 2.5 lakhs per semester లాగా ఈచ్ సెమిస్టర్ పే చేసుకోవచ్చు. టోటల్ బడ్జెట్ కంట్రీని బట్టి, యూనివర్సిటీని బట్టి 14-15 లక్షల నుంచి 25 నుంచి 30 లక్షలు టోటల్ బడ్జెట్ ఓన్లీ కాలేజ్ ఫీజు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కాకుండా. ఈవెన్ ఫుడ్ అండ్ అకామిడేషన్ చూసుకున్నా అని మన ఇండియాలో కానీ, హైదరాబాద్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏదైతే హాస్టల్ ఫీజులు ఉన్నాయో సేమ్ హాస్టల్ ఫీజులు అంతకన్నా తక్కువ అక్కడ మనకు హాస్టల్ ఫీజులు ఉన్నాయి. కాబట్టి హాస్టల్ ఫీజులు కన్సిడర్ చేయకపోతే 14-15 లక్షలు టోటల్ ప్యాకేజ్ నుంచి 25-30 లక్షల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఒక డౌట్ రావచ్చు, ఇంత తక్కువలో ఎంబీబీఎస్ చదివితే మరి అది ఇక్కడ వ్యాలిడా కాదా?
అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ అంటారని చాలా మందికి ఆ ఎగ్జామ్ ఎంసీఏ ఎగ్జామ్ అని కొంతమంది అంటారు, తెలిసిన వాళ్ళు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటారు. సో కొంతమంది అలా డిఫరెంట్గా ఉంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ ఎంబీబీఎస్ డిగ్రీ తోటి సరి సమానంగా కావాలన్నా, లేకపోతే ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా ఇప్పుడున్న పరిస్థితిలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. సో అందులో భాగంగా ఇప్పుడు 2021 నవంబర్ 18 నాడు నేషనల్ మెడికల్ కమిషన్ ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒక 5 pages అందులో ఉంచడం జరిగింది. అందులో 4A 4B అనేది ఇంపార్టెంట్ పాయింట్స్. 4Aలో అగైన్ 1, 2, 3, 4 ఉంది. అందులో 4.5 years కోర్సు, 1 year ఇంటర్న్షిప్ అదే యూనివర్సిటీలో, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో, అండ్ మన దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ ఏదైతే షెడ్యూల్ 1లో ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ చదివి అక్కడ పౌరులకు అంటే ఏ కంట్రీలో అయితే మనం ఎంబీబీఎస్ చదువుతామో అక్కడ పౌరులకు సరిసమానంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిస్తే, అక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతిస్తే, మన ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల మన స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీఈ రాసుకునడానికి వెసులుబాటు ఉన్నది. ఆ విధంగా వ్యాలిడ్ ఉన్న కంట్రీస్ ను స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఖచ్చితంగా వెరిఫై చేసుకొని వెళ్ళి చదువుకోవాలి. సో ఇక్కడ డౌట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి వచ్చి చదివిన తర్వాత ఇక్కడ క్వాలిఫై అవుతున్నారా లేదా అన్నది పెద్ద డౌట్. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంట్రీ వైజ్ పర్ఫార్మెన్స్, యూనివర్సిటీ వైజ్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్ లో వాళ్ళు పొందుపరుస్తారు పీడిఎఫ్ ఫార్మాట్ లో. ఒక్కసారి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో అందులో భాగంగా ఇప్పుడు లేటెస్ట్ గా 2025 అవైలబుల్ ఉంది. ఆ వెబ్సైట్ వచ్చేసి NATBOARD.edu.in. ఆ వెబ్సైట్ లో నుంచి 2025 లేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ as టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా, అంటే మన ఎంబీబీఎస్ లోకల్లో చదివిన కోర్సుకు సరిసమానంగా ఉండడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం అంటే ఎవ్రీ ఇయర్ 2 times ఉంటుంది ఈ ఎగ్జామ్. జూన్ లో ఉంటుంది, డిసెంబర్ లో ఉంటుంది. సో ఈ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి వెరిఫై చేసి పెట్టేది. ఈసారి మాత్రం జూన్ రిజల్ట్ సపరేట్ గా, డిసెంబర్ రిజల్ట్ సపరేట్ గా, తర్వాత కంట్రీ వైజ్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ 6 months లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, తర్వాత 6 months to 1 year ఎంతమంది క్వాలిఫై అయ్యారని క్రిస్టల్ క్లియర్ లో వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళు అందులో పీడిఎఫ్ లో వాళ్ళు ఉంచడం జరిగింది. అందులో చూస్తే షాకింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 6 months to 1 year లో 72% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎఫ్ఎంజీ పాస్ అయ్యారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ 6 months నుంచి 1 year లో ఎఫ్ఎంజీ 72% పాస్ అయ్యారు. అంటే 100కు 72 మంది పాస్ అవుతున్నారంటే ఇక్కడ లాంగ్ టర్మ్కి వెళ్ళి 1 year వేస్ట్ చేసుకోవడం కంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు కదా. ఫీజెస్ కూడా తక్కువ, ఇక్కడ లాంగ్ టర్మ్ ఫీజు ఉందండి. 1 to 1.5 lakh పర్ సెమిస్టర్ అనేది ఇక్కడ లాంగ్ టర్మ్ ఫీజు. ఇక్కడ లాంగ్ టర్మ్ చేసి అకాడమిక్ ఇయర్ గ్యాప్ పెట్టుకొని తర్వాత వాల్యుబుల్ ప్రొఫెషనల్ ఇన్కమ్ 1 year కూడా మిస్ అవుతున్నారు కదా. అది కాకుండా కాంప్రమైజ్ ఏదో ఒక కోర్స్ తీసుకోకుండా ఎంబీబీఎస్ అబ్రాడ్ చదవడం కరెక్ట్ డిసిషన్ అని మనకి ఎఫ్ఎంజీ రిజల్ట్స్ లేటెస్ట్ దాని. కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ మీకు ఒకవేళ ఎంబీబీఎస్ చదవాలని కోరిక ఉంటే, నేను కానీ నాలాంటి వాళ్ళని ఒక మంచి కంట్రీని, వ్యాలిడ్ కంట్రీని, మంచి కంట్రీ అంటే బాగుండడం కాదు, ఆ కంట్రీలో చదవడం వల్ల మన ఇండియాలో అది వ్యాలిడ్ కావడం. మంచి కంట్రీ ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఒక మంచి కంట్రీ, వ్యాలిడ్ కంట్రీని చూస్ చేసుకొని ఆ కంట్రీని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఆ యూనివర్సిటీని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే మీకు అడ్మిషన్ తీసుకుంటే మీ కళను నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. సో ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద డీన్ ఆఫ్ మెడికల్ ఫ్యాకల్టీ డాక్టర్ కిషన్ బండారి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో సార్తో కూడా మాట్లాడదాం, అసలు ఏంటి అక్కడికి వెళ్ళి చదవడం వల్ల మరి వచ్చాక ఇక్కడ అది వ్యాలిడిటీ ఉంటుందా ఏంటి. మనతో పాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సంఘటనలు కానీ, అక్కడ స్టూడెంట్స్ ఫేస్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ కానీ, మరి పేరెంట్స్ ఉన్నటువంటి డౌట్స్ కానీ, ఇవన్నీ కూడా సార్తో కూడా మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ సార్? సార్, ఐఎమ్ హ్యావింగ్ వన్ స్మాల్ డౌట్. Is the Indian students are required to pass NEET exam here? Yeah, of course, because we have in Asia International University students from different nations, and India is in the top priority. So we follow all the rules and norms and regulations given by the Indian government, given by National Medical Commission of India. So any student who has the wish to pursue medical education, they must pass NEET. Only after that, when they complete the degree and come back to the country, they can give MCI or FMG examination. So NEET is mandatory. So many parents and students are having some confusion and doubts because why we have to go to there and we have to complete our MBBS. Abroad education is safe or not? So many doubts, students and parents also. So Uzbekistan is far away from India. Yeah, it's not that much far. It's just 3 hours from Delhi.
So what do you tell, sir? Yeah, to the parents, you know, who has this confusion, what I would like to tell is, in India, you know, it's very difficult to get the seats, and there are limited seats, right? And in NEET exams, almost 10 to 11 lakh, you know, they pass, and seats are limited. So what about the others who have dreams to become a doctor? So for those students who don't get seats here, you know, what Asia International University is doing is, Asia International University is providing the same quality of medical education as compared to the India Yes. in Uzbekistan itself. You know, it's best quality and affordable cost. So it's like, I think, around 30 to 40% expenses of what they have to spend in India itself, and it's not that much far. It's just 3 hours flight from Delhi. You know. Yes, sir. Tell me about that Bhagyalakshmi Consult Educational Services and coming to Asia International University. Yeah. How you are going to tie up this, and what is the... Yeah, so I am here right now in Hyderabad as a delegate by Bhagyalakshmi Educational Service. Dr. B.S.S. Prasad, he invited me. So on his invitation, I am here. So Bhagyalakshmi Education Service is the trusted, exclusive partner of Asia International University in the recruitment of Indian students, you know. So they are, any parents, students who have any confusion, you know, they have all the details and they have all the answer to the questions, you know, of parents and students, and they can guide the students to get admission in Asia International University. సో ప్రసాద్ గారు, మిమ్మల్ని అడిగితే, అంటే మీరు ఇందాక అన్నారు చాలా మంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్కి వెళ్తూ ఉంటారు ఇన్ కేస్ నీట్ కనుక రిజల్ట్స్ రాకపోతే అనేసి. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి కూడా ఈరోజు మనకి. మరి కొంతమంది లాంగ్ టర్మ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి లాంగ్ టర్మ్ వెళ్ళే వాళ్ళకి మీరు చెప్పేటటువంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అది కరెక్ట్ డెసిషన్ అయినా అంటే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్ టర్మ్ విషయంలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా కావచ్చు, కానీ ఎవరైతే నీట్ అడ్మిషన్స్ వచ్చాయో, ఎవరైతే ఎంబీబీఎస్ సీట్ వచ్చిందో వాళ్ళ గురించే ప్రజెంటేషన్ ఉంటుంది, వాళ్ళ గురించి ఎక్స్పోజర్ ఉంటుంది. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళైతే పిక్చర్లోకి రారు. సో ఇక్కడ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఖచ్చితంగా సీట్ వస్తుందని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఈవెన్ లాంగ్ టర్మ్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో వాళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇది ప్రాబ్లం లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్స్ వాళ్ళది కాదు, స్టూడెంట్స్ది. సో ఎంతమంది స్టూడెంట్స్ అయినా, సపోజ్ ఎంతమంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతారో అందరికైతే సీట్స్ రావు. సో ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో ఇప్పుడు మనకు ఉన్న అందుబాటులో ఉన్న సీట్స్ ప్రకారం చూస్తే 2 అంటే టోటల్ రాసిన దానిలో చూసుకుంటే 2.6% అవైలబుల్ ఉన్నాయి. క్వాలిఫై అయిన స్టూడెంట్స్ తో చూసుకుంటే 5 to 6% సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, త్రూ అవుట్ ఇండియా ఉన్నాయి. సో కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల వస్తుందన్న గ్యారంటీ, ఒక లాంగ్ టర్మ్కి వస్తుందా, 2 లాంగ్ టర్మ్కి వస్తుందా, 3 లాంగ్ టర్మ్స్ తీసుకుంటూ వస్తుందా, ఎన్ని రిపీట్స్ చేస్తే వస్తుందన్న దానికి ఎక్కడ గ్యారంటీ లేదు. రిపీట్స్ చేసిన తర్వాత కూడా రాకపోతే అది డిసప్పాయింట్ అవుతారు. సో ఒక మినిమం 1 year నుంచి మాక్సిమం 3, 4, 5 లాంగ్ టర్మ్ తీసుకొని డిసిషన్ తీసుకొని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో 5 లాంగ్ టర్మ్స్ అంటే ఇట్ ఈస్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎంబీబీఎస్ కోర్స్. అన్ని ఇయర్స్ వేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయడానికి ఉంటుంది? ఇంత వాల్యుబుల్ టైం కదా. సో ప్రతి ఒక్క సంవత్సరం కూడా స్టూడెంట్స్కి ఇంపార్టెంటే. కాబట్టి మీకు ఒకవేళ నీట్ క్వాలిఫై ఈ కాంపిటీషన్లో, ముఖ్యంగా ఓసీ, ఇక్కడ మనకు ఓసీ విషయంలో చూసుకుంటే ఇక్కడ కాంపిటీషన్ ఓపెన్ కేటగిరీలో అడ్మిషన్ దొరకడం చాలా కష్టం. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీరు మీ వాల్యుబుల్ టైం ఒకవేళ వస్తుందన్న కాన్ఫిడెంట్ ఉంటే, వాళ్ళు నియర్ జస్ట్ మిస్ అయిందంటే వాళ్ళు అటెంప్ట్కి వెళ్ళడంలో ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఓన్లీ ఇంటర్మీడియట్ అనేది ఒక మంచి డాక్టర్ అవుతాడా లేదా అనేది డిసైడ్ చేయదండి, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ, ఒక బయాలజీ విల్ డిసైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ అవుతారా లేదా. లేకపోతే ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ, ఏది మ్యాథ్స్, దీంతో ఒక మంచి ఇంజనీరింగ్ అవుతాడో లేదని డిసైడ్ చేయడం లేదు. ఒక మంచి డాక్టర్, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక మంచి డాక్టర్ అయిన వాళ్ళు, ది బెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు లీస్ట్ పర్ఫార్మర్ ఉన్నారు. సో ఈ 17 years లోపలనే, ఈ 2 years లోపలనే డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు. సో అందుకని సో ఈ 19 subjects 5 to 6 years ఆఫ్ స్టడీని, డాక్టర్ అయ్యే స్టడీని ఈ 1-2 years లో ఉన్న ఒక్క బైపీసీ సబ్జెక్ట్స్ తో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు. కాబట్టి ఒకవేళ మీరు జస్ట్ మిస్ అయితే రిపీట్ చేయడంలో ప్రాబ్లం లేదు. కానీ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ, క్వాలిఫై కంటే కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు టైం 1 year, 2 year, 3 year లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ బడ్జెట్లో, ఇంకా విషయం చెప్పాలంటే ఉజ్బెకిస్తాన్ మెయిన్గా ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చూసుకుంటే
ఫుడ్ అండ్ అకామిడేషన్ కి ఎంతైతే ఖర్చు వస్తుందో మోర్ ఆర్ లెస్ అదే ఖర్చులో మనకి ఎంబీబీఎస్ అయిపోతుంది. ఇది సర్ప్రైజింగ్ థింగ్ కదా. Yes. ఇక్కడ ఏదైతే హాస్టల్ ఫీజు ఉన్నదో హాస్టల్ ఫీజులో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు. హాస్టల్ ఫీజులో ఇది ఇంపార్టెంట్ థింగ్ టు బి కన్సిడర్డ్. ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూసుకుంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన అన్ని నామ్స్, అంటే 5 years ఆఫ్ కోర్స్, కంప్లీట్ గా 5 years ఆఫ్ కోర్స్ సిస్టమేటిక్ గా ఉంది. దాని తర్వాత 1 year ఆఫ్ ఇంటర్న్షిప్, 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది సపరేట్ గా ఇంటర్న్షిప్ ఉంది మనకు కావాల్సినలాగా. తర్వాత 100% టీచింగ్ మొత్తం కూడా ఇంగ్లీష్ లోనే ఉంది. మన సబ్జెక్ట్స్, మన కరికులం ఇక్కడ ఏదైతే ఎయిమ్స్ ఫాలో అవుతున్నదో, ఇక్కడ ఏదైతే మన నేషనల్ మెడికల్ కమిషన్ డిజైన్ చేసినో అదే కరికులం యాజ్ ఇట్ ఈస్ గా మన ఇండియన్ స్టూడెంట్స్ కి వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంతో పాటు ఇండియన్ ఫ్యాకల్టీని అక్కడ ఇన్వైట్ చేసి పర్మనెంట్ గా రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇండియన్ కరికులం ని ఇండియన్ టీచర్స్ తోటి వాళ్ళకు టీచింగ్ చేపిస్తే ఇంకా ది బెస్ట్ గా పర్ఫామ్ చూపెట్టగలరు, ఎఫ్ఎంజీలో పర్ఫామ్ చూపించగల ఉద్దేశంతో ఇండియన్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకున్నారు. దాంతో పాటు ఎఫ్ఎంజీ క్లాసెస్ గురించి కానీ, యుఎస్ఎంఎల్ఈ క్లాసెస్ గురించి కానీ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని, ఇండియన్ ఫ్యాకల్టీని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ఆన్లైన్ లో కానీ, ఆఫ్లైన్ లో కానీ, అక్కడ కానీ ఇక్కడ కానీ వీళ్ళు కొలాబరేషన్ లో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఫ్రీ సీటు స్టూడెంట్ కు దొరికినా, లేకపోతే ఎన్ఆర్ఐ కోటా, మేనేజ్మెంట్ కోటా తీసుకున్నా అని ఇక్కడ టీచింగ్ చేసేది ఇండియన్ ఫ్యాకల్టీ కదా. సో కానీ ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడంలో 1 to 1.5 crore ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ అతి తక్కువ 1 to, ఇప్పుడు ఈ ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చూసుకుంటే ఫీజు కూడా అతి తక్కువ అండి. మీకు టోటల్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎక్కడ పోయినా ఇంతకన్నా తక్కువ బడ్జెట్లో ఇంతకన్నా మంచి యూనివర్సిటీ ఎట్టి పరిస్థితుల్లో దొరకదు అనేది అతిశయోక్తి కాదు. ఫీజు వచ్చేసి 1,20,000 పర్ సెమిస్టర్, అంటే $1,300 పర్ సెమిస్టర్ లాగా ఉన్నది. 1,20,000 అంటే మీకు 2,40,000 అంటే అది ఒక హాస్టల్ ఫీజు చెప్పాలంటే ఒక సంవత్సరానికి. అతి తక్కువ బడ్జెట్ లో ఎంబీబీఎస్ టోటల్ ప్యాకేజ్ కూడా మీకు 14 to 15 lakhs టోటల్ బడ్జెట్ వల్ల ఎంబీబీఎస్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఫర్దర్ గా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, మీ డాక్టర్ కళను కలలాగా ఉండకుండా మీరు కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్సు బీడీఎస్ఓ, బీహెచ్ఎంఎస్ఓ, బిఎంఎస్ఓ, అగ్రికల్చర్ బిఎస్ఓ లాంటి మీకు ఇష్టమున్న చేయాల్సిన అవసరం లేకుండా ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి, అతి తక్కువ బడ్జెట్ కావాలంటే ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒక బెస్ట్ డెస్టినేషన్ గా చెప్పుకోగలం. సార్, కిషన్ బండారి గారు, ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్, వై వీ హ్యావ్ టు చూస్ ఉజ్బెకిస్తాన్? సో వాట్ డు యు సే? Why you have to choose Uzbekistan and Asia International University? Asia International University. So yeah, there are lots of things. First, I told best and affordable. So best in what aspects? In academic aspects, in living aspects, in food aspects, in their security aspects. So in all, safe and secured. So in all these things, so we are working very strategically, so that it's a good environment for the foreign students, especially Indian students. See, in academics, we have recruited 70% foreign teachers, and most of them are Indians. Even we have South Indian teachers, wardens in hostels, there are foreigner wardens, and some of them are South Indians, even chef, they are also from South India. Because our students love about food. Yes. South and southern food. Right, yeah. So we have created an atmosphere where Asia International University is like a second home, because when a parents decides to send their son or daughter to Asia International University, it's like giving what they have brought up their son or daughter for 18-19 years, right? It's like giving their part of the heart to us for 6 years, isn't it? To take care of their education, to take care of their living, to take care of their food, to take care of the security. So it's our responsibility. Totally. Right? Yeah. So we, Asia International University, we care about that a lot. We care about our students like they are our own children. I, as a Dean of Asia International University, I am their guardian, right? So for the 6 years when the student come to Asia International University, everything, whatever happens to them, it's my responsibility. So because of that, Asia International University is a bit different than other universities. So by taking Asia International University MBBS seat, what are the advantages that student will get? Yeah, lots of advantages. Academics, I told, foreign faculties we have, and clinical exposure, which is very much important, clinical exposure. That means we are sending our students in every year. Even in first year, there are some subjects which is related to clinical aspect. We send our students to the hospitals. In second year as well there are. And from the third year, it's totally clinical rotations.
You know, we have a cycle system. That means one subject for certain days. For example, if one internal medicine, let's say if it's of 210 hours, we send our students to hospitals for about 21 days. For 21 days, they study only internal medicine. So from morning to daytime, they go to hospitals. Then after there is lunch break, and after that, they take the lecture of the same subject. You know, so there is a full clinical exposure, which is very much important in medical education. So third year, fourth year, fifth year, full clinical exposure. 6th year is internship itself. 6th year, whole year, you know, they will be practicing in hospitals itself. You know, at the end of the 6th year, there is a state exam. Parents are sending their children, their students, so totally you are taking care of them. Yes, And education yes, yes, purpose, yes. safe and security. Yes, yes. We have a very secure environment. Bukhara is a very tourism-based city. You know, it's very secure. People are very friendly there because they are used to foreigners, and they like Indians very much. You know, so they like Indian very much. They even watch the Indian movies and serials translated in Uzbek language. Yeah. Yeah. There. Yeah. If you on the channels there, you know, you can see the serials, even South Indian films were translated in Uzbek language. You know, so they like Indians very much. You know, so it's a very secure place. And for girls and boys, we have a separate hostel. This is very important. Yeah, which is very much important. Girls are exactly at the back of the campus, you know, and in every campuses, even in classes also, we have cameras. In hostel, we have cameras. And for the girls' safety, in the at the gate of the hostel, there is a face recognition system. That means only the girls who live inside and the workers who work inside, they can go to the hostel. So in these aspect, from academic point of view, for living point of view, you know, for the security point of view, so Asia International University is very much different than other universities, you know. ప్రసాద్ గారు, మామూలుగా అక్కడ ఉజ్బెకిస్తాన్లో మనం ఎంబీబీఎస్ చేశాక మళ్ళీ ఇండియా వచ్చాక ఇక్కడ కూడా ఒక ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? అక్కడ చదివి కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి ఈ ఎగ్జామ్ రాయడం అనేది మరి వాళ్ళకి ఏమైనా టఫ్ అనిపిస్తుందా ఇదేమన్నా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టఫ్ ఉంటది అనుకునేవారు, కానీ టఫ్ ఉండదని చెప్పి రీసెంట్ గా 2025 ఏదైతే మనకు రిజల్ట్స్ ఉన్నాయో, రిజల్ట్స్ అనాలిసిస్ ద్వారా 72% ఫస్ట్ 6 months to 1 year లో క్వాలిఫై అంటే టఫ్ ఎలా అవుతుందండి? ఓన్లీ 10% క్వాలిఫై అయ్యారు, 20% క్వాలిఫై అయ్యారు అంటే అది టఫ్ అంటారు. సో ఓవరాల్ గా 72% వాళ్ళు క్వాలిఫై అయ్యారు అంటే అది టఫ్ అని కాదు. ఎందుకంటే ఈ రిమైనింగ్ 28% ఏదైతే ఉన్నదో అది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఫెయిల్ కావచ్చు, ఇక్కడ ఇంటర్మీడియట్ లో కూడా ఫెయిల్ కావచ్చు. ఇక్కడ 28% ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ కింద రాదు. ఓన్లీ 28% పాస్ అయ్యారు అంటే మనం ఆలోచించాలి 72% యొక్క పరిస్థితి ఏందనేది. సో ఫస్ట్ 6 months to 1 year లో అంటే అతి తక్కువ సమయంలో, అంటే 1 to 2 attempts లోపల వాళ్ళు క్లియర్ అయ్యారు. సో కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవడం అనేది ది బెస్ట్ ఆప్షన్ గా నేను చెప్పగలను. సో అందులో భాగంగా మీరు ఎఫ్ఎంజీ పాస్ అనేది టఫ్ అంటున్నారు, 72% అని నేను అంటున్నాను, అది అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం. కానీ ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ది బెస్ట్ థింగ్ ఏంటంటే, సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా డీన్ గారు చెప్పినట్టుగా అక్కడ ఏసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మెడికల్ ఫ్యాకల్టీ డీన్ గా, అంటే అఫీషియల్ రిప్రజెంటేటివ్ అఫీషియల్ అందులో ఉంటారు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సారే ఉంటారు. అంటే అకాడమిక్స్ విషయంలో కావచ్చు, రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో సార్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో 70% ఫ్యాకల్టీ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో కరికులం కూడా టోటల్ ఏదైతే సబ్జెక్ట్స్ షెడ్యూల్ 1 లో ఉన్న యాజ్ పర్ 4 షెడ్యూల్ 1 సబ్జెక్ట్స్ అన్నారు కదా, సో ఆ షెడ్యూల్ 1 ప్రకారము వీళ్ళు సిలబస్ ను, కరికులం ను, మన ఎయిమ్స్ సిలబస్ ను తీసుకొని దానికి మ్యాచ్ అయ్యే విధంగా వీళ్ళ సిలబస్ ని డిజైన్ చేయడం జరిగింది. సో ఆ సిలబస్ ని టీచ్ చేయడానికి ఇండియన్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకున్నారు. 70% ఆఫ్ ఇండియన్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకున్నారు, పర్మనెంట్ ఫ్యాకల్టీని. సో దాంతో పాటు ఇండియా నుంచి ది బెస్ట్ ఫ్యాకల్టీని ఈ కోచింగ్ గురించి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇన్ని విధాల జాగ్రత్త పడ్డ తర్వాత రిజల్ట్స్ రాకపోతే ఏమవుతాయి, పాస్ కాకపోతే ఏమవుతారండి? ఇక్కడ జాయిన్ అయినా కానీ కొన్ని ఇక్కడ ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్ లో, నేను కామెంట్ చేయడం కరెక్టో కాదో తెలియదు, కొన్ని కొత్త గవర్నమెంట్ కాలేజెస్ లోపల స్ట్రైక్ చేస్తున్నారు ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ లేరండి. ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్ లో కూడా టీచింగ్ ఫ్యాకల్టీ లేని స్ట్రైక్ చేస్తున్నారు, కొంతమంది డిసప్పాయింట్. కానీ అక్కడ మాత్రం 70% ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఇండియన్ కరికులం ఉన్నది. సో ఇవన్నీ బెస్ట్ థింగ్స్ కాబట్టి ఇక్కడ క్వాలిఫై అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి. సో కామన్ క్వశ్చన్ ప్రసాద్ గారు, చాలా మంది ఏంటంటే నీట్ క్వాలిఫై అవ్వకపోతే అక్కడికి అయిపోయింది మా లైఫ్, మేము ఇంకా డాక్టర్ అవ్వలేము అని అక్కడితో కొంతమంది స్టాప్ అయిపోతారు, కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో అంటే నిజంగా నీట్ క్వాలిఫై అవ్వకపోతే అక్కడితో మన కళ నెరవేరలేనట్టేనా? అంటే ఇక్కడ 2 things ఉన్నాయండి, నీట్ క్వాలిఫై అవ్వడము కాకపోవడం. నిజానికి మాత్రం నీట్ క్వాలిఫై అయిన తర్వాతనే
లోకల్లో కానీ అబ్రాడ్లో కానీ ఎంబీబీఎస్ చేయడం అడ్మిషన్ తీసుకోవడానికి ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ నీట్ అన్నది పారామీటర్ కంపల్సరీ అందరూ ఫాలో అవ్వాల్సిందే. సో ఒక నీట్ క్వాలిఫై కాకపోతే ఒక అటెంప్ట్ ఇంకొక అటెంప్ట్ తీసుకొని నీట్ క్వాలిఫై అవ్వడానికి కోచింగ్ తీసుకుంటే బెటరే. ఒకవేళ నీట్ క్వాలిఫై కాకపోతే అయినా కూడా నేను బయటికి వెళ్ళి చదువుతా అంటే వాళ్ళకి ఇండియాకి వచ్చిన తర్వాత నేషన్ ఇప్పుడు ఏదైతే ఎఫ్ఎంజీ ఉన్నదో అది రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ చేద్దామన్నా, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇండియాలో పీజీ చేద్దాం అనుకున్నా అని వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఒకవేళ స్టూడెంట్స్ వేరే కంట్రీలో పీజీ చేద్దాం అనుకుంటే ఎవరైతే నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు బయట పీజీ చేస్తారో వాళ్ళకు కూడా వీళ్ళకు సేమ్ రూల్స్ ఉంటాయి. సో ఇండియాకి వచ్చిన తర్వాత సపోజ్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ లో ఒకవేళ పీజీ చేస్తే నీట్ క్వాలిఫై అయినా కాకుండా ఇండియాలో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు పీజీ చేస్తే బయట. ఈ 5 కంట్రీస్ కాకుండా వేరే ఏ కంట్రీలో పీజీ చేసినా కానీ నీట్ క్వాలిఫై అయినా కాకుండా ఇండియాలో అఫీషియల్ రికగ్నైజ్ నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్ చేయదు. సో స్టూడెంట్ ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలి దలుచుకుంటే అటువంటప్పుడు నీట్ కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సిందే. ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసే ఉద్దేశం లేకపోతే నీట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. కొంతమంది స్టూడెంట్ నా దగ్గరకు వచ్చిండ్రు, వాళ్ళకు 96-97% ఉంది, నీట్ మాత్రం అటెండ్ చేయలేన్నారు. ఎందుకంటే నేను ఇండియాలో ఈ కాంపిటీషన్ లో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్సే దొరకట్లేదు, అటువంటిది పీజీ సీట్స్ అనేది చాలా కాంపిటీషన్. నేను ఎంబీబీఎస్ తర్వాత ప్రాక్టీస్ చేయదలుచుకోలేదు, ఎట్ ద సేమ్ టైం పీజీ చేద్దామంటే ఇంత కాంపిటీషన్ అది, నేను బయట కంట్రీస్ నే పీజీ చేస్తా. అటువంటి వాళ్ళకు వాళ్ళు మెరిట్ స్టూడెంట్ బయట పీజీ చేద్దాం అనుకున్నారు కాబట్టి నీట్ యొక్క అవసరం లేదు వాళ్ళకు. సో ఇదంతా ప్యూర్ గా స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ బయట చేయాలనుకుంటే అప్పుడు రూల్స్ అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఈ నీట్ అనేది అది ఒక్కొక్క స్టూడెంట్ కి సంబంధించింది, ఓవరాల్ కాదు. ఇన్ జనరల్ గా మాత్రం నీట్ క్వాలిఫై ఎంబీబీఎస్ ఇండియాలో కానీ అబ్రాడ్ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ, ఇన్ జనరల్ ఎలిజిబిలిటీ. కాబట్టి అది ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. ఎట్ ద సేమ్ టైం ఎంబీబీఎస్ అబ్రాడ్ లో మాత్రమే ఒకసారి నీట్ రాస్తే అది ఫ్యూచర్ 3 years కు ఆ నీట్ ర్యాంక్ కార్డు క్వాలిఫై అవుతే ఆ క్వాలిఫై అదే ఫ్యూచర్ 3 years కి పనిచేస్తుంది. అంటే సపోజ్ ఈ ఇయర్ నీట్ అటెండ్ చేశారు, సో నిన్న రిజల్ట్స్ వచ్చినాయి అంటే మనకు July 16th రిజల్ట్స్ వచ్చినాయి. July 16th రిజల్ట్స్ వస్తే July 16th 2026 నుంచి July 2029 July 16th వరకు ఈ నీట్ ర్యాంక్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓన్లీ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మాత్రమే. ఇండియాలో మాత్రం ఏ ఇయర్ కాయర్ ఎలిజిబిలిటీ, కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మాత్రం ఫ్యూచర్ 3 years వర్తిస్తుంది. ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇప్పటి నుంచి పాస్ట్ 3 years లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో రిజల్ట్స్ అనౌన్స్ అయిన డేట్ నుంచి 3 years వరకు ఫ్యూచర్ పనిచేస్తుంది. అంటే ఇప్పటి నుంచి పాస్ట్ 3 years ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎలిజిబుల్ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ కానీ 2025 లో నీట్ క్వాలిఫై అయినా, 2024 లో నీట్ క్వాలిఫై అయినా, 2023 లో క్వాలిఫై అయినా కూడా వీళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నది. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది కాబట్టి స్టూడెంట్ డిసిషన్ తీసుకోవడమే ఈ విషయం అన్నట్టు. Dr. Kishan Bhandari sir, the last question important about language. The students want to learn the local language, Uzbekistan? Yes, of course. Although all the medical subjects are taught in English language, they have to know language, Uzbek language, because medical education is not about theory, right? It's about practical. They have to interact with the patients. So to interact with the patients, they should know English language. They should know the language, which is Uzbek language. So what we do is, in the first year itself, there is a Uzbek language in the curriculum, which is concentrated on the grammar, and the Uzbek language is not that difficult to learn, because the alphabets are Roman letters. A, B, C, D like that, So it's very easier to learn, and the grammar is also next to the Indian grammar. And plus there are several words which are similar to Indian language. So it's not that much difficult. From the second year itself, second, third, fourth, fifth year, until the internship. So we give them a language class, which is mainly concentrated on patients and doctors' communication. How to write the patient's history and how to write the reports and everything, So yes, language is important. We teach them language, but at the same time, all the medical subjects and language of instruction is English language. డాక్టర్ ప్రసాద్ గారు, ఇప్పుడు నేను డాక్టర్ కిషన్ భండారి గారిని అడిగినట్టే లాంగ్వేజ్ మరి ఉజ్బెకిస్తాన్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే థియరీ కంటే ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్తున్నారు. మరి మన స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఒక అబ్రాడ్ వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ని గ్రాస్ప్ చేసుకోవాల్సిందే. మరి ఒకసారి మీరు దాని గురించి చెప్తారు. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ టు బి డిస్కస్డ్ అండి. ఎందుకంటే లాంగ్వేజ్ తెలిపోతే ఇప్పుడు మీరు తెలుగులో మాట్లాడుతున్నా నేను అర్థం చేసుకుంటాను, వేరే ఏదో లాంగ్వేజ్లో మాట్లాడితే మీరు నేను అర్థం చేసుకున్నాను, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అర్థమవుతుంది, అంతకన్నా ఎక్కువ మనం వెళ్ళలేము. ఈ
లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మనం డిస్కస్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చైనా మాండరిన్ లాంగ్వేజ్ కావచ్చు, అది మనకు సంబంధం లేదు, డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, వేరే ఉన్నవి. సో ఈ లాంగ్వేజ్ మన ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అన్నది మనం తెలుసుకోవాలి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో లాంగ్వేజ్ విషయంలో చూసుకుంటే ఓవరాల్ గా డామినేట్ చేస్తున్నది లాటిన్ ఆల్ఫాబెట్స్ అండ్ సిరిలిక్ ఆల్ఫాబెట్స్. సో లాటిన్ ఆల్ఫాబెట్స్ అంటే ఇప్పుడు మేము చూస్ చేసుకున్న ఉజ్బెకిస్తాన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే లాటిన్ వర్డ్స్. లాటిన్ వర్డ్స్ అంటే మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఏబిసిడి అవన్నీ కూడా వీళ్ళకి యాజ్ ఇట్ ఈస్ గా ఉజ్బెకిస్తాన్ అవే లెటర్స్, లాటిన్ లెటర్సే ఉంటాయి. సో ఏదైతే లెటర్స్ యుఎస్ లో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఏదైతే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లో ఏదైతే ఏబిసిడీలు మన ఇండియాలో యూస్ చేస్తున్నారో సేమ్ లెటర్స్ ఇక్కడ వీళ్ళకు లాటిన్ లెటర్స్ ఉంటాయి. కాబట్టి మనం కొత్తగా లెటర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉజ్బెకిస్తాన్ విషయంలో లేదు. వీళ్ళ లెటర్స్ లో ఒక సి ఉండదు, డబ్ల్యూ ఉండదు. ఇవి కాకుండా ఇంకొక 5 ఎక్స్ట్రా లెటర్స్ కలిస్తే అవి కూడా రిలవెంట్ గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొత్తగా ఇది లెటర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ లెటర్స్ సేమ్ మన ఏబిసిడీలు ఉంటాయి. సో వరల్డ్ బిల్డింగ్ కూడా ఏబిసిడీలతోటే, సో సెంటెన్స్ ఫార్మేషన్స్ కూడా ఏబిసిడీలతోటే. కాబట్టి మనము ఏ బోర్డ్ అయినా, ఏ వర్డ్ అయినా, ఏ సెంటెన్స్ అయినా మనం చదవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఒక బుక్ కూడా చదివేయచ్చు, దాని మీనింగ్ అర్థం కాకపోవచ్చు. దాని మీనింగ్ అనేది, దాని ప్రొనౌన్సియేషన్, దాని మీనింగ్ వేరే ఉంటుంది, కానీ రాయడం ఈజీ. సో మనకు ఫస్ట్ చిన్నప్పుడు మనం జాయిన్ అయిన తర్వాత కూడా ఏబిసిడీలతో స్టార్ట్ చేస్తాం, వర్డ్స్ తోటి మళ్ళీ కంటిన్యూ చేస్తాం, సెంటెన్స్ ఫార్మేషన్ చదవడం ఇదంతా. సో మెజారిటీ ఆఫ్ ది లాంగ్వేజ్ లెర్నింగ్ లో మనకు అక్షరాలు నేర్చుకోవడము, వర్డ్స్ బిల్డ్ చేయడము, సెంటెన్స్ ఫార్మేషన్ ఇదే అంటే 60 to 70% ఆఫ్ ది లర్నింగ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ అవసరం లేదు ఉజ్బెకిస్తాన్ విషయంలో. సపోజ్ నేను విత్ రెస్పెక్ట్ టు అదర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో, వేరే కంట్రీస్ కాదు, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో సిరిలిక్ లాంగ్వేజ్, సపోజ్ తజికిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, రష్యా కానీ, అర్మేనియా కానీ, ఈ సోకాల్డ్ ఏదైతే అదర్ కంట్రీస్ ఏదైతే ఉన్నదో అక్కడ సిరిలిక్ లెటర్స్ ఉంటాయి. సిరిలిక్ లెటర్స్ అంటే వాటి ఆ అక్షరాల ఏదైతే లెటర్స్ ఉన్నాయో అవి ఒక్కొక్క అక్షరం నేర్చుకోవడానికి చాలా రోజులు పడుతుంది. అవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈవెన్ మనం ఇండియాలో చూసుకున్నా కానీ, కేరళ చూసుకున్నా, లేకపోతే తమిళనాడు చూసుకున్నా కానీ అక్షరాలని మనం చదవలేము, ఒక్క అక్షరం ముక్క కూడా మనం చదవలేము. సో అవన్నీ నేర్చుకోవాలంటే, లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అక్షరాలు నేర్చుకోవాలి. ఆ ఒక్క అవసరము ఉజ్బెకిస్తాన్ విషయంలో లేదు. సో కాబట్టి ఏబిసిడీలు ఉంటాయి కాబట్టి మనం చదవడం ఈజీ అవుతుంది, కానీ దాని యొక్క మీనింగ్ వేరే ఉంటుంది. కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకోవడము మిగిలిన ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మిగిలిన అన్ని కంట్రీస్ కంటే చాలా అంటే ఆల్రెడీ నేర్చేసుకున్నట్టే ఉండాలి. దాని పదాలు ఒక అర్థం తెలుసుకుంటే సరిపోతుంది, చదవడం ఈజీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఉజ్బెకిస్తాన్ విషయంలో కూడా ఈ లాంగ్వేజ్ విషయంలో మన ఇండియాలో హిందీ, ఉర్దూకు మోస్ట్ రిలవెంట్ గా ఉంటుంది. అంటే దాని యొక్క పదాలు ఏదైతే అర్థాలు ఉన్నాయో, మనము ఉపయోగిస్తున్న కిచరీ కావచ్చు, సమోసా కావచ్చు, ఇంకా ఏదన్నా కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా వెరీ మచ్ రిలవెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ అక్బర్, బాబర్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు. మనకు ఉజ్బెకిస్తాన్ ఎంతో దూరం లేదండి, 2 to 3 అవర్స్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి అక్కడికి. మనకు ఉజ్బెకిస్తాన్ రీచ్ కావాలంటే మనము 3 అవర్స్, యావరేజ్ గా 3 అవర్స్ లో మనం రీచ్ అవ్వచ్చు, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఈ 2 to 3 అవర్స్ మనం ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయినా అని 2 అవర్స్ టైం పడుతున్నది. సో ఇంటర్నల్ గా మనం డొమెస్టిక్ ఫ్లైట్ లో ఎంతైతే జర్నీ చేసామో మోరాలెస్ అదే టైంలో మనం ఉజ్బెకిస్తాన్ రీచ్ కావచ్చు. అతి దగ్గర కంట్రీ, ఫేర్ కూడా చాలా తక్కువ ఉంది. మినిమం 6 to 8,000 నుంచి 12 to 15,000 లో వాళ్ళు రీచ్ కావచ్చు ఉజ్బెకిస్తాన్ డైరెక్ట్ ఫ్లైట్ లో. సో ఇంత కన్వీనియంట్ ఉంది. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మనకి ఇండియాకు ఆల్టర్నేట్ గా ఇక్కడ అడ్మిషన్ దొరకనందుకు, ఇక్కడ కాంపిటీషన్ లో మనకు అడ్మిషన్ దొరకనందుకు, ఇంత మనం డబ్బులు ఫీజు రూపంలో, డొనేషన్ రూపంలో పెట్టలేని పక్షంలో అబ్రాడ్ పోయినప్పుడు ఓవరాల్ బడ్జెట్ కూడా తక్కువ కావాలి. ఎంబీబీఎస్ అబ్రాడ్ మనకి ఇక్కడ దొరకనందుకు వెళ్తున్నాము, ఇక్కడ ఉన్నా కానీ మనం వెళ్ళట్లేదు కదా, అటువంటిప్పుడు ఓవరాల్ బడ్జెట్ కూడా తగ్గాలి కదా. సో ఫ్లైట్ ఫేర్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఉంది, ఫీజు తక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఉజ్బెకిస్తాన్ లో లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా బాటమ్ లో ఉన్నాయి. సో అక్కడ మన దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ కంటే అరౌండ్ 1/4 అనుకోవచ్చండి. 1/4 లోపల అక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, టాక్సీ కావచ్చు, ఫుడ్ ఎక్స్పెన్స్ కావచ్చు, రెంటల్ కావచ్చు, మొత్తం ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా, ఓవరాల్ బడ్జెట్ కూడా తక్కువలో కావాలంటే ఉజ్బెకిస్తాన్ ది బెస్ట్ డెస్టినేషన్ గా చెప్పగలండి. సో ప్రసాద్ గారు, ఫైనల్ గా నీట్ రిజల్ట్స్ వచ్చాయి. ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చేయాలనుకునే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఆలోచిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? సో నీట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఏదైనా కానీ ఈ ఫిల్లింగ్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుందంటే, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎస్పెషల్లీ ది బెస్ట్ కంట్రీస్, ది బెస్ట్ ఎడ్యుకేషన్, లోయెస్ట్ ఫీజులో ఉండి ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిల్లింగ్ ఫాస్ట్ అయిపోతాయి. తర్వాత మనం ఎక్కువ డబ్బులు పెట్టి మామూలు కాలేజీలు కాంప్రమైజ్ అవ్వాలి. తర్వాత ఎక్కువ డబ్బులు పెట్టి
అసలు అంటే బాగలేని కాలేజ్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక బస్ లో ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకు విండో సీట్స్, తర్వాత వెళ్ళిన వాళ్ళకి పక్క సీట్లు, లేకపోతే నిలబడాలన్నట్టే ఇక్కడ ముందు అప్రోచ్ అయిన వాళ్ళకు మంచి కంట్రీస్, మంచి యూనివర్సిటీస్ లోయెస్ట్ ఫీజులో దొరికే అవకాశం ఉంది. సో మీరు మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీరు క్వాలిఫై అయ్యి ఉంటే డెఫినెట్ గా మీరు అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయితే అతి తక్కువ బడ్జెట్ లో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటే మీరు వచ్చి అప్రోచ్ అవుతే మీకు స్టార్టింగ్ ఫ్రమ్ డాక్యుమెంటేషన్ నుంచి, పాస్పోర్ట్ కావచ్చు, వీసా నుంచి టోటల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అక్కడ ఉన్నన్ని రోజులు ఫుడ్, అకామిడేషన్ అండ్ అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని కంప్లీట్ అయ్యేందుకు పూర్తి బాధ్యత మేము వహిస్తాం. ప్రసాద్ గారు, ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఒక స్టూడెంట్ అంటే? వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీ వ్యాలిడ్, 100% వ్యాలిడ్ ఇన్ ఇండియా. ఇండియా లాగా సేమ్ మనకు ఎడ్యుకేషన్ కావచ్చు, సబ్జెక్ట్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీరు అసలు ఆ యూనివర్సిటీ, ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ ఇండియాలో ఉంటే మినిమం 2 crores ఉంటుంది. ఇది 100% గ్యారెంటీ. ఒకసారి మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. చాలా ది బెస్ట్ ఇది ఉంది. వీళ్ళకి సిమ్యులేషన్ సెంటర్ అనేది సపరేట్గా, మామూలుగా ఒక హాస్పిటల్లో, ఒక కాలేజ్లో సిమ్యులేషన్ సెంటర్ ఒక రూమ్లో ఉంటుంది. కానీ సిమ్యులేషన్ సెంటర్ అనేది వీళ్ళ కంప్లీట్ బిల్డింగ్ సిమ్యులేషన్ సెంటర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే చాలా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ టెక్నాలజీ, అంటే వీఆర్ టెక్నాలజీ, వీఆర్ గ్లాసెస్ వేజ్ చేస్తే ఒక ఆపరేషన్ థియేటర్లో ఏదైతే ఎక్విప్మెంట్ కావచ్చు, తర్వాత పేషెంట్ కావచ్చు, సపోర్టింగ్ డాక్టర్స్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో ఈవెన్ సెన్సార్స్, మనకు హ్యాండ్కు వాళ్ళు సెన్సార్ పెట్టి వీఆర్ గ్లాసెస్ పెట్టుకుంటే మనం ఏదన్నా ఇది ఇవి సూచర్స్ కానీ, లిగేజెస్ కానీ, లేకపోతే సీజర్స్ కానీ టచ్ చేసినప్పుడు ఆ టచ్ చేసిన ఫీల్, ఒకవేళ బోన్ కట్ చేస్తే బోన్ కట్ చేసిన ఫీల్, ఇదంతా ఎన్విరాన్మెంట్ అంత ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు అటెండ్ ది పేషెంట్స్, వాళ్ళు వీఆర్ టెక్నాలజీ ద్వారా ఆ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తే నెంబర్ ఆఫ్ టైం రిపీట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ చేస్తే అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ వార్న్ చేస్తారు, నువ్వు మిస్టేక్ చేస్తున్నాను. సో ఎన్నిసార్లు రిపీట్ చేసినా పర్వాలేదు. కాకపోతే ఒకవేళ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఇదే మిస్టేక్ జరిగితే పేషెంట్కి ఇబ్బంది జరుగుతుంది. సో ఆ వీఆర్ టెక్నాలజీ వీళ్ళకు ఫుల్ ప్లెడ్జ్లో వీళ్ళకి ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత సిమ్యులేషన్ సెంటర్ సపరేట్గా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, ఓన్ హాస్పిటల్ ఉన్నది. ఇన్ని ఫెసిలిటీస్తో పాటు మనకు ఇక్కడ ఫీజు కూడా అతి తక్కువ, $1,300 పర్ సెమిస్టర్. సో ఇక్కడ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మిగిలిన కంట్రీస్లో ఏదైతుందో అందులో హాఫ్ నుంచి 1/3 అనుకోవచ్చు. హాఫ్ నుంచి 1/3 బడ్జెట్లో ఇక్కడ ఎంబీబీఎస్ అంతకన్నా బెటర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ప్రామిస్ చేయగలను. ఎందుకంటే ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, కోచింగ్ ఉంది, టీచింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎండ్ ఆఫ్ ది డే ఎంబీబీఎస్ ఇక్కడ చదివినా బయట చదివినా కానీ మనకు కావాల్సింది వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అండ్ మెడికల్ నాలెడ్జ్ ఇన్ మైండ్. వ్యాలిడ్ డిగ్రీ అంటే అది ఇండియాలో చెల్లుబాటు అవుతుందా, ఇంటర్నేషనల్లో చెల్లుబాటు ఉందో. సో దీనికి సంబంధించిన అఫిలియేషన్స్ ఇంపార్టెంట్. సో ఇండియాలో చెల్లుబాటు అవ్వడానికి మనకు ఏదైతే 2021 నవంబర్ 18 నాడు గెజెట్ ప్రకారము 4A 1, 2, 3, 4 ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫాలో అవుతుంది. 4B 100% ఫాలో అవుతుంది. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 5 years ఆఫ్ ఎంబీబీఎస్ కంప్లీట్గా వీళ్ళ దగ్గర మన ఇండియా లాగానే ఉంది. 1 year ఇంటర్న్షిప్, 12 months ఖచ్చితంగా వీళ్ళకి ఒక సపరేట్ ఇది లాగ్ బుక్ ఉంది. కంప్లీట్గా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ప్రతి ఎన్ని అవర్స్, ఏ సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ కేటాయించాలి, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఆ 12 months కంప్లీట్ ఇంటర్న్షిప్ సంబంధించిన సపరేట్ బుక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను చూసిన పర్సనల్గా, నేను తీసుకొచ్చాను కూడా ఇక్కడికి. సో ఆ బుక్స్ ఫాలో అయ్యి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఖచ్చితంగా ఉంది. అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వీళ్ళకు స్టేట్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది, అక్రిడిటేషన్ ఎగ్జామ్, స్టేట్ ఎగ్జామ్. అది 100% ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు 6 years ఏదైతే చదువుకున్నారో దాన్ని ఇంగ్లీష్లోనే ప్రజెంట్ చేయడం వల్ల స్టూడెంట్ ఈజీగా పాస్ అవుతుంది. దానివల్ల డిగ్రీ వస్తుంది. ఆ ఏదైతే స్టేట్ ఎగ్జామ్ వల్ల డిగ్రీ వస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ఉజ్బెకిస్తాన్. అది మన ఇండియాకి కావాల్సింది కూడా 4B మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారో అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అనుమతిస్తే మన ఇండియాకు వచ్చిన ఎఫ్ఎంజీ రాయడానికి, ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కావడానికి అనుమతి వస్తుంది. సో ఆ ఎగ్జామ్ కొన్ని కంట్రీస్లో లోకల్ లాంగ్వేజ్లో ఉంది. ఇప్పుడు సపోజ్ రష్యా తీసుకున్నారనుకోండి, రష్యాలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడైనా ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి. సో అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉన్నదా లేదా అన్న విషయం పక్కకు పెడితే 6 years ఇంగ్లీష్లో చదివిన తర్వాత ఏదైతే స్టేట్ ఎగ్జామ్ ఉందో అది లోకల్ లాంగ్వేజ్ రష్యన్లో రాయాలి. రష్యన్ అంటే ఇంతకుముందు మీకు డిస్కస్ చేసినట్టు అది లాటిన్ వర్డ్స్ కాదండి, లాటిన్ లెటర్స్ కాదు అది. సో సిరిలిక్ వర్డ్స్ అనేది ఒక్కొక్క లెటర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మనకు టర్మినాలజీ మొత్తం ఇంగ్లీష్లో మెడికల్ టర్మినాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ మెడికల్ టర్మినాలజీ ఇంగ్లీషు ఇంత వాస్ట్ సబ్జెక్టు ఇంగ్లీష్లో చదివి ప్రజెంటేషన్ 6 years సంబంధించిన మొత్తం సిలబస్ని మొత్తం కూడా లోకల్ లాంగ్వేజ్లో ప్రజెంట్ చేయాలంటే చాలా కష్టం. ఇది చాలా మంది స్టూడెంట్స్ గమనిస్తలేరు.
కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేట్ ఎగ్జామ్ లోకల్ లాంగ్వేజ్లో, ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్లో చదువుకుంటే లోకల్ లాంగ్వేజ్లో ప్రజెంట్ చేయొచ్చు. ఒక ఎగ్జామ్ చెప్పాలంటే ఇక్కడ 6th క్లాస్ ఒక తెలుగు మీడియంలో చదివిన స్టూడెంట్ని ఇంగ్లీష్ మీడియంలో రాయమంటే ఎగ్జామ్ రాయమంటే రాస్తారా? రాయలేరు. ఇంగ్లీష్ మీడియంలో 6th క్లాస్ చదివి తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయమంటే రాయలేరు. ఒక్క సంవత్సరము ఒక్క ఇయర్కి సంబంధించిన ఎంత కష్టం అవుతే 6 years ఆఫ్ ఇంటెన్సివ్ కోర్సు ప్రజెంట్ చదివింది మొత్తం ఇంగ్లీష్లో అయితే లోకల్ లాంగ్వేజ్లో ఎలా ప్రజెంటేషన్ ఇస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గమనించాల్సిన విషయం. మేము చూస్ చేసుకున్న అదర్ కంట్రీ కూడా ఏది వియత్నాం విషయంలో కూడా ఏదైతే లెటర్స్ ఉన్నదో అది లాటిన్ వర్డ్స్, లాటిన్ లెటర్స్ కాబట్టి ఈజీ అవుతుంది. సో లాటిన్ లెటర్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ స్టేట్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉండడము, ఆ లోకల్ లాంగ్వేజ్ కూడా లాటిన్ లెటర్స్ ఉండడం అనేది ఉజ్బెకిస్తాన్ విషయంలో చాలా అడ్వాంటేజ్ ఉండదు.